వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మిస్టర్ వర్ష. ఈరోజు నా బండి, నా బేబీ 1 year కంప్లీటెడ్. సో 1 year ఓనర్షిప్ రివ్యూ. ఇట్స్ బీన్ 1 year అండ్ 25,000 kilometers అండ్ చాలా లెస్ మెయింటెనెన్స్, 15,000 per annum. అది కూడా నేను ఎక్స్ట్రా పెట్టించుకున్నా కాబట్టి అంతా కూడా అయింది. లేదంటే లెస్ దెన్ 10,000 kilometers లోపే అయిపోతుంది. అదేంటి, ఏమేమి వెహికల్ మెయింటెనెన్స్ కానీ వెహికల్ పర్ఫార్మెన్స్ కానీ ఏదో డిస్కస్ చేద్దాం. లెట్స్ కమ్ టు అవర్ వీడియో. నా యొక్క ఎక్స్పల్స్ 200 కార్బోరేటర్ ఎడిషన్ December 24th 2019లో తీసుకున్నా. నేను ఇప్పటి వరకు ఫుల్లీ సాటిస్ఫైడ్ అబౌట్ దిస్ వెహికల్. ఐ డిడ్ ఆఫ్ రోడ్, ఆన్ రోడ్, టూరింగ్ అండ్ ఎవ్రీథింగ్. నియర్లీ 25,000 kilometers డన్ టిల్ టుడే 1 yearలో. సో ఇక పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే కనుక ఈ వెహికల్ గురించి, నేను వెహికల్ తీసుకున్నప్పుడు 45+ మైలేజ్ వస్తుండే. ప్రజెంట్ మైలేజ్ వచ్చేసరికి ఐఎమ్ గెట్టింగ్ 40 kilometers per liter. అండ్ నేను మెయింటైన్ నార్మల్ ఎకో స్పీడ్ వచ్చేసరికి 60 to 70 స్పీడ్, రెగ్యులర్ ట్రావెలింగ్ స్పీడ్. ఎప్పుడైతే నేను మొన్న లాస్ట్ వీక్ టూరింగ్కి వెళ్ళినప్పుడు ఐ డిడ్ 90, 80, సమ్టైమ్స్ 100, సమ్టైమ్స్ 60, 40 ఆల్సో డిఫరెంట్ స్పీడ్ మోడ్స్ యూజ్ చేశాను. సో ఆ స్పీడ్ మోడ్స్ వల్ల ఏమైంది అంటే కనుక మైలేజ్ అనేది ఒక 35కి డ్రాప్ అయిపోయింది. మేబీ ఐ నీడ్ టు గెట్ బ్యాక్ మై ఓన్ మైలేజ్ 40+ సూన్. దానికోసం మళ్ళీ ఎక్కువ మోడ్లో మా కిలోమీటర్స్ ఎక్కువ మోడ్లో ట్రావెల్ చేస్తే కనుక మళ్ళీ నార్మల్ పొజిషన్కి అయితే వచ్చేస్తుంది. చూసినట్లయితే కార్బోరేటర్ ఎడిషన్ ఇది. కార్బోరేటర్ ఎడిషన్లో మనకు బై డిఫాల్ట్ కంపెనీకి వెళ్ళి వచ్చేసి నకుల్ గార్డ్స్ రావు, హ్యాండ్ గార్డ్స్ నకుల్ గార్డ్స్ రావు, ఏం రావు. నార్మల్ నేకెడ్ పీస్ వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ లేడీస్ ఫుట్ రెస్ట్ రాదు, ఏది కూడా రాదు కార్పొరేట్ ఎడిషన్లో. అదే కంపేర్ టు ఎఫ్ఐ ఎడిషన్లో వచ్చేసరికి ఒక నకుల్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే వస్తుండే. కానీ దీనికి నేను ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమి యాడ్ చేశాను అంటే ఐ యాడెడ్ ఫాగ్ ల్యాంప్స్. ఈ ఫాగ్ ల్యాంప్స్ దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి 1,200 per pair, 2 sides. దాని ఫిట్టింగ్ ఛార్జెస్ ఎవరైనా వచ్చేసరికి 150 rupees ఫిట్టింగ్ ఛార్జెస్ తోటి నాకు ఒక 1,400 rupees లోపు కంప్లీట్ అయిపోయింది. అండ్ నాకు కొంచెం ఎఫ్ఐ ఎడిషన్ లుక్ రావడం కోసం అని చెప్పేసి సిల్వర్ పెయింట్ ఒకటి వేయించిన. సిల్వర్ పెయింట్ ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి. ఎందుకంటే కింద బాష్ ప్లేట్ వచ్చేసరికి నాది ప్లాస్టిక్ బాష్ ప్లేట్. అదే ఎఫ్ఐ ఎడిషన్లో వచ్చేసరికి మెటాలిక్లు ఉంటుండే. కానీ నాకు ఎఫ్ఐ ఎడిషన్ నాకు ఆ టైంలో అవైలబుల్ లేకుండే కాబట్టి కార్పొరేటర్ ఎడిషన్ తీసుకున్నా. సో ఇది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వెహికల్ మాడిఫై చేయించింది సీటింగ్. సీటింగ్ ఏదైతే ఉందో ఇది నార్మల్ స్టాక్ సీట్ కాదు. దీనికి స్టాక్ సీట్కి ఒక 1.5 inch ఫోమ్ యాడ్ చేయించి నేను సీట్ మాడిఫికేషన్ చేయడం జరిగింది. దీనివల్ల నాకు నార్మల్గానే ఎక్స్పల్స్ హైట్ కంపేర్ టు హిమాలయన్ కానీ అడ్వెంచర్ 390 కంపేర్ చేసుకుంటే కూడా ఎక్స్పల్స్ అనేది ఖచ్చితంగా వెహికల్ అనేది హైట్లు ఉంటుండే. కానీ నేను ఇక ఫోమ్ యాడ్ చేయడం వల్ల ఇంకా హైట్ అనేది అయిపోయింది అది. కానీ నౌ టూరింగ్ ఐ ఫెల్ట్ చాలా కంఫర్టబుల్. టూరింగ్లో లాస్ట్ టైం టూరింగ్లో ఒక 3,000 kilometers టూరింగ్ అయితే కంప్లీట్ చేసిన లాస్ట్ వీక్. కానీ టూరింగ్లో ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అందరికీ డౌట్ రావచ్చు, అది ఇక్కడ ఏమైనా ఈ పార్ట్స్ అని చెప్పేసి. ఆ పార్ట్స్ ఏం కాలేదు. అదేమైంది అంటే నేను మొన్న టూరింగ్కి వెళ్ళినప్పుడు హీరో షోరూమ్ సంబంధించిన యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో టూరింగ్ యాక్సెసరీస్ అవి ఇన్స్టాల్ చేసి
అది నిన్న రిమూవ్ చేసిన దానికి నాకు మళ్ళీ దానికి బాక్సెస్ ప్లాస్టిక్ బాక్సెస్ వస్తాయి ఇక్కడ, అది పెట్టడానికి నాకు టైం లేకపోవడం వల్ల నేను అది ఫిట్ చేయలేదు. సో ఇవాళ 1 year అయ్యేసరికి ఫస్ట్ వీడియో కంప్లీట్ చేద్దాం, నా యొక్క సెలబ్రేషన్ అనేది అందరితో కలిపి చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నా. కమింగ్ టు ఎక్స్పల్స్ ఫీచర్స్ వచ్చేసరికి ఫస్ట్ ఇది బేసిక్ సెగ్మెంట్ ఇన్ అడ్వెంచర్ సిరీస్. మనకు అడ్వెంచర్లో వచ్చేసరికి స్టార్టింగ్ సిరీస్ ఇంతకుముందు ఇంపల్స్ ఉండే, ఇట్స్ అరౌండ్ కాస్ట్ 80,000 90,000 ఉన్నప్పుడు ఆన్ రోడ్ వచ్చేసరికి 5 years బిఫోర్ 6-7 years బిఫోర్. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇంపల్స్ టోటల్ బ్యాన్ అయిపోయింది. దాని తర్వాత ఎక్స్పల్స్ 200 లాంచ్ అయింది. ఎక్స్పల్స్ 200 ఇది ఇప్పుడున్న సెగ్మెంట్లో బేసిక్ సెగ్మెంట్లో ఇది వన్ ఆఫ్ ది ఒకే ఒక్క బండి ఇది. దీని తర్వాత వచ్చేసరికి మనకు హిమాలయన్ కానీ, అడ్వెంచర్ 390 కానీ, అండ్ అడ్వెంచర్ 250 కేటీఎంలో ఇలా డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. కానీ లోయెస్ట్ ప్రైస్లో అడ్వెంచర్ అంటే ఎక్స్పల్స్ 200 ఒక్కటే. కమింగ్ టు ద ఫీచర్స్, మనకు ఫీచర్స్ వచ్చేసరికి దీంట్లో ఇన్బుల్ట్ ఛార్జింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏం వెళ్ళినా సరే మనకు ట్రావెలింగ్లో టూరింగ్లో ఛార్జింగ్ అయితే ఉంటుంది. నేను లోపల సీట్ కింద మనకు అడాప్టర్ ఉంటుంది. అడాప్టర్ నుంచి నేను ఎక్స్టెన్షన్ తీసుకున్నాను. మాటికి సీట్ తీయడము, ఒక ఫోన్ పెట్టే ప్లేస్ కూడా ఉంటుంది, కానీ మనం మాటికి తీయడం ఎందుకు అని చెప్పేసి అడాప్టర్ అనేది ఎక్స్టెన్షన్ తీసుకుని ఇక్కడ ఈ పాకెట్లో ఫోన్ పెట్టుకోవడానికి అని చెప్పి ఎక్స్టెన్షన్ తీసుకున్నాను. సో ఈ పాకెట్ దానికోసమే చేయించిన, ఫోన్ కోసం అని చెప్పేసి నాకు. అండ్ వన్ మోర్ థింగ్, దీనికి నార్మల్గా వచ్చే సైడ్ స్టాండ్, సెన్సార్, ఆల్ సెన్సార్స్ కామన్. అండ్ మేజర్లో వచ్చేసరికి మనకి ఇక్కడ 2 ట్రిప్స్ ఉంటాయి, ట్రిప్ 1 అండ్ ట్రిప్ 2. అండ్ బ్లూటూత్. ఈ బ్లూటూత్ కనెక్టివిటీ వల్ల లాభం ఏంటి అంటే కనుక మనం ఎప్పుడైతే మనం నావిగేషన్ యూజ్ చేస్తూ వెళ్తామో మాటికి గూగుల్ మ్యాప్స్ ఆన్ చేయకుండా హీరో కంపెనీ నుంచి రైడ్ విత్ హీరో రైడ్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. యాప్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోవచ్చు. యాప్ ద్వారా ఓన్లీ 3 vehicles మాత్రమే ప్రజెంట్ ఉన్నది. ఒకటి ఎక్స్ట్రీమ్ 200 అండ్ ఎక్స్పల్స్ 200, ఇంకొకటి ప్లెజర్కో మ్యాస్టర్కో రీసెంట్ కొత్త లాంచ్ అయింది. ఫస్ట్ యాప్ లాంచ్ అయినప్పుడు మాత్రం ఓన్లీ 2 vehicles, అది కూడా ఎక్స్ట్రీమ్ 200 అండ్ ఎక్స్పల్స్ 200. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఫీచర్ వచ్చేసరికి మెయిన్ ఎకో మోడ్. ఈ ఎకో ప్రజెంట్ వెహికల్ ఆఫ్ ఉంది కాబట్టి మనకు అన్ని కూడా వైట్ కనిపిస్తున్నాయి. కానీ వెహికల్ ఆన్ ఉంటే కనుక మనకు ఇవి 3 అన్ని కూడా ఫుల్గా బ్లాక్ కలర్లో కనిపిస్తాయి అనమాట. అది ఎకో మోడ్ ఏంటి అంటే కనుక మనం ట్రావెల్ చేసే ఎకోని కన్వర్ట్ చూపిస్తుంది. మనం ఎప్పుడైతే 65 స్పీడ్ క్రాస్ అవుతామో అప్పుడు మనకు వార్నింగ్ ఇండికేషన్ వస్తుంది, మీరు ఒక ఎకో మోడ్ క్రాస్ చేస్తున్నారు అని చెప్పేసి. ఒక సర్కిల్ అనేది వైట్ అయిపోతుంది. అండ్ ఎప్పుడైతే మీరు 85 క్రాస్ చేస్తారో అప్పుడు సెకండ్ మోడ్ ఎగిరిపోతుంది. ఎప్పుడైతే మీరు 100 క్రాస్ చేస్తారో అప్పుడైతే మీకు థర్డ్ మోడ్ కూడా ఎగిరిపోతుంది. ఎప్పుడైతే మీరు ఎకో మోడ్స్ బట్టి మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా వెహికల్ మైలేజ్ అనేది 45 కన్నా తగ్గదు. ఖచ్చితంగా 45 మైలేజ్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది. మనకు ఆల్వేస్ అడ్వెంచర్ కానీ ఏదైనా సరే ఖచ్చితంగా బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. సో మనకు ఫ్రంట్లో సింగిల్ ఏబిఎస్ సిస్టమ్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ అయితే ఏబిఎస్ సిస్టమ్ అయితే లేదు. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి డిస్క్ ప్యాడ్సే ఉన్నాయి. దీనివల్ల ఇంతకుముందు నేను ప్రోస్ అండ్ కాన్స్ రెండు కూడా చెప్తాను. ఎక్స్పల్స్ వచ్చేసరికి మనకు ఇందులో అడ్వాన్స్ వచ్చేసరికి అయితే మనకు అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏబిఎస్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఏదైతుందో మనకు చాలా అడ్వాంటేజ్. కానీ ఎప్పుడైతే మీరు పాస్ హౌస్లో ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేస్తే కనుక మీకు ఏబిఎస్ యాక్టివేట్ అయ్యి ఒక్కోసారి మీ స్కిడ్ అయ్యే ప్రమాదం అవుతుంది. కానీ నార్మల్గా రెగ్యులర్ రోడ్స్ మీద అయితే ఇలాంటి రెగ్యులర్ రోడ్స్ మీద అయితే మనకు సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే పర్ఫెక్ట్ సూటబుల్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి దీని యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక ఇంజన్. మనకు చాలా మంది అయితే లాస్ట్ 1 year నుంచి అయితే నేను చాలా మందిని కన్సల్ట్ చేసిన. అరౌండ్ ఐ మీట్ సో 500 వరకు ఎక్స్పల్స్ పీపుల్ ఇన్ డిఫరెంట్ స్టేట్లలో, వాళ్ళ త్రూ ఫేస్బుక్ కానీ, త్రూ వాట్సాప్ కానీ, త్రూ ఇన్స్టాగ్రామ్, త్రూ పర్సనల్ ఫేస్ టు ఫేస్ కానీ ఒక 500 మంది కన్నా ఎక్కువ మందిని అయితే నేను కాంటాక్ట్ అయినా. ఆ కాంటాక్ట్ తెలిసింది ఏంటంటే మ్యాక్సిమం అన్ని వెహికల్స్ మాత్రం ఇంజన్ ఇష్యూ అవుతుంది. ఒక టాపిట్ నాయిస్ అయితే వస్తుంది, కానీ టాపిట్ నాయిస్ బేసిక్స్లో అయితే తీసేశారు, అంత ఇష్యూ రాకుండా క్లియర్ చేసుకున్నారు అయితే నేనైతే విన్నా. కానీ BS4 కార్బొరేటర్ కానీ, FI ఎడిషన్ కానీ ఖచ్చితంగా టాపిట్ నాయిస్ అనేది ఫ్యూచర్ ఖచ్చితంగా వస్తుంది. కానీ నాకైతే 25,000 కిలోమీటర్స్లో మాత్రం ఎప్పుడు కూడా ఆ ఇష్యూ అయితే ఫేస్ చేయలేదు నేనైతే. ఒక టాపిట్ నాయిస్ వచ్చినా కూడా విత్ ఇన్ కంపెనీ వారెంట్లో
రీప్లేస్మెంట్ అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, నాది కూడా ఏబిఎస్ అనే స్టార్టింగ్లో నాకు కూడా ఇష్యూ ఉండే, ఏబిఎస్ ఇష్యూ, కానీ అది కూడా కంపెనీ యొక్క వారెంట్లో అది కూడా క్లియర్ చేసుకున్నా. ఇంకా యాడ్ చేసింది ఏంటి అంటే కనుక ఈ నకుల్ గార్డ్స్ అనేవి పర్సనల్గా వేయించుకున్నాను అనమాట. ఎఫ్ఐ ఎడిషన్కి ఏవైతే ఉన్నాయో ఎఫ్ఐ ఎడిషన్ నుంచి కార్బొరేటర్ ఎడిషన్కి నేను ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, డోంట్ ఫర్గెట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిస్టర్ వర్ష. ఈ 1 yearలో నాకైనా ఖర్చులు ఏంటి అంటే కనుక 2 times అని నకుల్ గార్డ్స్ చేంజ్ చేయించిన త్రూ హీరో. అండ్ టోటల్ కూడా నేను హీరో యాక్సెసరీస్ మ్యాక్సిమం హీరో అవైలబుల్ ఉంటే కనుక హీరో యాక్సెసరీస్ మాత్రమే వాడినా, రిమైనింగ్ వాడలేదు. అండ్ నకుల్ గార్డ్స్ 2 times ఈస్ట్ కాస్ట్ ఒక్కోసారి వచ్చేసరికి 250 రూపీస్, 500 రూపీస్ నాకు నకుల్ కాస్ట్ అయినాయి. అండ్ ఈ సీటింగ్ ఏదైతే కుషనింగ్ ఏదైతే ఉందో కుషన్కి కానీ దీనికి కానీ టోటల్ వచ్చేసరికి నాకు ఒక 1000 రూపీస్ ఖర్చు అయినాయి. అండ్ అదేవిధంగా ఈ ఫాగ్ ల్యాంప్స్ ఏమున్నాయో ఫాగ్ ల్యాంప్స్కి నాకు 1300 రూపీస్ ఎలాంగ్ విత్ ఫిట్టింగ్. అండ్ ఒక టైం మొన్న రీసెంట్గా టూర్కి వెళ్ళేటప్పుడు మాత్రం చైన్ స్ప్రాకెట్ అని చేంజ్ చేసిన. సో చైన్ స్ప్రాకెట్ కాస్ట్ వచ్చేసరికి 1500 రూపాయలు. అండ్ అలాగే 2 times డిస్క్ ప్యాడ్స్ చేంజ్ చేసిన. ఎవ్రీ 10,000 kilometers ఒకసారి ఖచ్చితంగా డిస్క్ ప్యాడ్స్ అరిగినా అరగకపోయినా ఖచ్చితంగా చేంజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. కానీ ఇక్కడ ఏమైంది అంటే హీరోకి డిస్క్ ప్యాడ్స్ వచ్చేసరికి 1250 రూపీస్ ఈచ్ ప్యాడ్స్ ఉండే, ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి అరౌండ్ 2500 కాస్ట్ ఉండే. అంతగానం వద్దు అని చెప్పేసి దీని మనకు టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ దానికి సంబంధించిన డిస్క్ ప్యాడ్స్ అయితే వస్తాయి మనకు. సో అవి నాకు అరౌండ్ 300 రూపీస్లో ఈచ్ పేర్ వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి నాకు 500 రూపీస్ 600 రూపీస్లో టోటల్ కంప్లీట్ అయిపోయింది. సో 2 times కూడా సింగిల్ టైం మార్పించాను అంతే. సింగిల్ టైమ్స్ మాత్రం డిస్క్ ప్యాడ్స్ మార్చుకున్నా. అది కూడా 18,000 kilometers క్రాస్ అయిన తర్వాత చేంజ్ చేసుకున్నా. అయితే రస్టింగ్ ఇష్యూ మాత్రం ఖచ్చితంగా వెహికల్స్ అయితే ఫౌండ్ అయింది. నాకు ఇప్పుడు మా ఫ్రెండ్స్ వెహికల్స్ కానీ నాకు కూడా మనీ రస్టింగ్ ఇష్యూ అయితే ఫౌండ్ అయింది. రస్టింగ్ మాత్రం ఏదైతే తుప్పు పట్టడం లాంటివి అయితే ఉన్నాయో ఖచ్చితంగా కంపెనీ నుంచి రీప్లేస్మెంట్లు అయిపోతాయి. కానీ ఎప్పుడంటే గనక మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ ఫ్రీ సర్వీసింగ్ అనేవి కంపెనీ నుంచి ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలి. దాని తర్వాత అట్లీస్ట్ ఒక 6,000 to 7,000 kilometers ఒకసారి ఖచ్చితంగా షోరూంలో సర్వీస్ చేయిస్తేనే మాత్రమే షోరూమ్ యొక్క క్లైమ్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. అండ్ అదేవిధంగా నా 6 ఫ్రీ సర్వీసింగ్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం 500 రూపాయలు, 300 రూపీస్ ఆర్ 500 రూపీస్ పర్ సర్వీస్ అయింది. అలా 3 సర్వీసింగ్స్ వచ్చేసరికి 3000 రూపీస్ ఫ్రీ సర్వీసింగ్స్కి అయిపోయింది. దాని తర్వాత నా 6 పెయిడ్ సర్వీసింగ్ కంప్లీట్ చేసుకున్నా. 6 పెయిడ్ సర్వీసెస్. సో 6 పెయిడ్ సర్వీస్ వచ్చేసరికి నాకు ఈచ్ పెయిడ్ సర్వీస్ వచ్చేసరికి అరౌండ్ 1000 నుంచి 1200 రూపీస్ ఖర్చు అయింది. సో దాని ప్రకారం తీసుకుంటే కనుక 6,000 to 7,000 అవి ఓవరాల్ వచ్చి 15,000 కన్నా నేను మెయింటెనెన్స్ కాస్ట్ అయితే ఎక్కువ ఏది కూడా లేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇందులో 1.2 liters అనేది ఇంజన్ ఆయిల్ పడుతుంది. 1.2 liters ఇంజన్ ఆయిల్ పడుతుంది. కానీ మనకు ఎప్పుడైనా షోరూంలో కానీ బయట సర్వీసింగ్ ఇచ్చినప్పుడు కేవలం 1 లీటర్ బాటిల్ అంటారు, కానీ అందులో కేవలం 900 ml మాత్రమే ఉంటుంది. అది మాత్రమే పోస్తారు. అలా పోయడం వల్ల రీసెంట్లీ నా ఇంకొక ఎక్స్పల్స్ టీమ్మేట్ ఒకతను హైదరాబాద్ నుంచి హంపీ రైడ్లు వెళ్ళేటప్పుడు తన వెహికల్ మిడ్ ఆఫ్ ది ఫారెస్ట్లో తన వెహికల్ అనేది ఆగిపోయింది ఇంజన్ ఆయిల్ ఇష్యూ వల్ల. సో ఖచ్చితంగా మీరు 1.2 liters ఖచ్చితంగా పోయించుకోవాల్సిందే. ఒకవేళ ఆయిల్ మిగిలితే కనుక నెక్స్ట్ టైం విజిట్లో క్లియర్ చేసుకోండి. కానీ మొదట్లో మాత్రం ఖచ్చితంగా 1.2 liters ఆయిల్ మాత్రం ఖచ్చితంగా ఆల్వేస్ మెయింటైన్ చేయండి. దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్పల్స్ 200 కార్బొరేటర్ ఎడిషన్ 2019 మోడల్. నేనైతే చాలా సాటిస్ఫై ఉన్నా. ఒక్కటి ఏంటి అంటే మనం ఎట్లా నడిపితే అట్లా మైలేజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు 45 చెప్పి 45 రావాలి, 30 చెప్పి 35 రావాలని కాదు. మనము బండి ఎలా నడిపితే అలా మైలేజ్ అనేది ట్యూన్ అవుతూ ఉంటుంది. ఇప్పటివరకైతే ఇవి తప్ప వేరే రిపేర్స్ అయితే ఏం కూడా పెట్టలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటి వరకు వెహికల్ అయితే నాకు ఫ్రంట్ టైర్ వచ్చేసరికి 3 times పంచర్ అయింది. 3 times కూడా నాకు నియర్ బై ఎక్కడ కూడా పంచర్ షాప్ అవైలబుల్ లేకుండా అరౌండ్ 20 kilometers అబోవ్ వరకు. సో నేను అలాగే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినా కానీ టైర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే కాలేదు. అదేవిధంగా బ్యాక్ వీల్ వచ్చేసరికి నాకు 4 times అయింది పంచర్ ఈ 1 yearలో. సో అది కూడా నేను ఒక 10-15 kilometers ట్రావెల్ చేసినా కానీ అదే వీల్ మీద అదే టైర్ మీద కానీ ఇప్పటికెప్పుడు కూడా నాకు ట్యూబ్ పోవడం కానీ రీప్లేస్మెంట్ కానీ ఇది కూడా చేయలేదు. మీరు చూసినట్టయితే టైర్ అనేది టోటల్ అరిగిపోయింది ఆల్రెడీ.
సో ఈ టైర్ కూడా రీప్లేస్మెంట్ చేసుకోవాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అనుకుంటున్నా ఖచ్చితంగా ఒక 1000 కిలోమీటర్స్ అయిన తర్వాత ఖచ్చితంగా రీప్లేస్మెంట్ చేసుకోవాలి అని చెప్పేసి. ఈ ఫ్రంట్ కూడా నాకు తెలిసి ఇంకొక 3000 కిలోమీటర్స్ మాత్రం వస్తుంది. కానీ నాకు నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిన ప్రకారం అయితే ఖచ్చితంగా ఎవ్రీ 15 to 18,000 కిలోమీటర్స్ టైర్స్ మాత్రం చేంజ్ చేయాలి అని చెప్పేసి. కానీ నేను ఇదే టైర్లతోటి 3000 కిలోమీటర్స్ రైడ్ కంప్లీట్ చేసుకున్న డిఫరెంట్ ప్లేసెస్. ఆల్రెడీ తెలంగాణ ట్రిప్ వీడియోస్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, చూడొచ్చు కావాలంటే. అరౌండ్ అది మట్టి కానీ నార్మల్ తార్ రోడ్ కానీ మామూలు కంపలు ముళ్ళు కానీ ఏదైనా సరే నేను కంఫర్టబుల్గా ఫీల్ ఫ్రీగా కంఫర్టబుల్గా వెళ్ళిన. సో చూసుకోండి, ఖచ్చితంగా ఈ బండి కొంటే మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్. నాకు తెలిసి BS4 వెహికల్ కంపేర్ టు BS6 చేస్తే మాత్రం BS6 అయితే సాటిస్ఫాక్షనబుల్ అయితే లేవని చెప్పేసి చాలా రివ్యూస్ అయితే నేను చూసిన నా పర్సనల్ నా ఫ్రెండ్స్ త్రూ. సో BS4 ఎక్కడ అవైలబుల్ ఉంటే మాత్రం తీసుకోండి, ఖచ్చితంగా మీరు చాలా సాటిస్ఫై అవుతారు అడ్వెంచర్ సిరీస్లో. కావాలంటే మీరు నా వీడియోస్ నా ఫొటోస్ మీకు యాడ్ చేస్తాను వీడియోలో, చెక్ ఇట్ అవుట్. For today's video, and don't forget to say happy birthday to my baby Xpulse 200. and ఇలాంటి మరిన్ని వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తాను. అండ్ మీ మిస్టర్ వర్ష సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.